హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. మనము టైలరింగ్ నోట్బుక్ క్లాసెస్లో 17వ క్లాసులు అయితే ఉన్నాం కదా. ఇప్పుడైతే బాడీ మెజర్మెంట్స్ని ఏ విధంగా తీసుకోవాలి, బుక్లో ఎలా నోట్ చేసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలి, క్లాత్ ఎలా కటింగ్ చేసుకోవాలి, వీడియోస్ అన్నీ అయితే చూసాము ఆల్రెడీ. ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట. అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు వస్తాయి, వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలన్నది చాలా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూపించాను. ఇక్కడ స్టిచ్ చేస్తున్న అమ్మాయి కూడా మన దగ్గర నేర్చుకుంటున్న బిగినర్ అనమాట. చెప్పాను కదా, అన్నవరం నుండి ఒక అమ్మాయి వచ్చి లేడీస్ హాస్టల్లో ఉండి నేర్చుకుంటుందని. ఆ అమ్మాయి ఆల్రెడీ ఇది వచ్చిన 4వ రోజుకి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసింది. ఇంతకుముందు అయితే ఒక బ్లౌజ్ అయితే చేసింది. ఏంటి అంటే బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్ అనమాట. ఇది బాడీ మెజర్మెంట్స్. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అమ్మాయికి ఎక్కడెక్కడ అయితే తప్పులు వస్తున్నాయి, మీకు అక్కడక్కడే తప్పులు వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అన్నీ ఎలా మనం సర్దుబాటు చేసుకోవాలి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. డాట్స్ అనేది మార్కింగ్ అనేది మనము కటింగ్ వీడియోలోనే చేస్తాం కాబట్టి ఆ మార్కింగ్ పద్ధతి ప్రకారమే ఇక్కడైతే స్టిచ్ అయితే చేస్తుంది. ఇక్కడ పెద్ద వేరియేషన్ అయితే ఏమీ లేదు. కప్పు షేప్ అనేది అలా వచ్చిందనమాట. మనకి చిన్న సైజు బ్లౌజే, నడుము లూజ్ 28 ఇంచీలు, అలానే చెస్ట్ లూజు 32 ఇంచీలు అనమాట. ఇప్పుడు సేఫ్ బెల్ట్ చూడండి. సేఫ్ బెల్ట్ అనేది అక్కడ డబుల్ లేయర్లో మనకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మధ్యలో ఒక క్లాత్ పెట్టేసి ఆ విధంగా అయితే చేసుకోవాలి. చూడండి, 3 క్లాతులు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలానే ఉక్కు పట్టి దగ్గర మనం స్టార్ట్ చేస్తాం కదా, సేఫ్ బెల్ట్ ఒక పావించి ఎక్కువ ముందుకు పెట్టాలి. ఉక్కు పట్టి దగ్గర కొంచెం ఒక పావించి వెనక్కి పెట్టి స్టిచ్ చేస్తే రెండు సమానంగా వచ్చేస్తాయి అనమాట. రెండు సమానంగా మనం పెడితే అప్పుడు సేఫ్ బెల్ట్ అనేది లోపలికి, ఉక్కు పట్టిది అనేది ముందుకి అయిపోతుంది. చూడండి, ఇక్కడైతే చూపిస్తాను, కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి, అక్కడ ఉక్కు పట్టి దగ్గర సమానంగా వచ్చింది కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసేయండి. వీడియోలో ఎలా అయితే నేను చూపిస్తున్నానో ఆ విధంగా. అయితే అమ్మాయి కొత్తగా నేర్చుకుంటుంది కాబట్టి నేను ప్రతి దగ్గర కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను పక్కనే ఉండి స్టిచ్ చేపిస్తున్నాను. అంటే తను రెండో బ్లౌజే కదా, బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్లో ఒక బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు చేసింది. ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్స్తో, కాబట్టి మనం పక్కనే ఉండాలి కదా. అలా అని చెప్పేసి నేను ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి తనకి చెప్పుతూ చేపిస్తున్నాను. తర్వాత 3వ బ్లౌజ్ నుండి అస్సలు నేను ఇన్వాల్వ్ కాలేదు, తను ఓన్గానే అంతా చేసింది. ఎక్కడైనా చిన్న పొరపాట్లు వస్తే మళ్ళీ ఇప్పి కుట్టించడం అయితే జరిగింది. ఆల్రెడీ 10 మోడల్స్ బ్లౌజులు అయితే కుట్టేసింది, బ్లౌజులు అన్ని మోడల్స్ అయితే కుట్టేసింది. ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్లు కూడా క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్కి అయితే వెళ్తాము. లేదు బ్లౌజ్ మోడల్స్ కూడా, ఇప్పుడు క్రిస్మస్ ఉంది కదా, మనకి కస్టమర్ నుండి బ్లౌజెస్ వచ్చి డిజైనర్ బ్లౌజులు అయితే ఉన్నాయి కాబట్టి ఆ డిజైన్స్, నెక్ డిజైన్స్ కొన్నైనా చూపిద్దాము అని నేనైతే అనుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్, గొంతు అయితే ఏమీ బాగాలేదు, ఎందుకు అంటే కొద్దిగా జలుబు చేసింది, అడ్జస్ట్మెంట్ అయితే అవ్వండి. ఓకేనా. ఇప్పుడు అదేవిధంగా 2 సేఫ్ బెల్ట్లు అయితే వేసేస్తాం కదా. చూడండి, 2 సమానంగా అయితే వచ్చాయి. కుట్టు దగ్గర అంటే సేఫ్ బెల్ట్లో కుట్లు 2 కలిసేటట్టు చూసుకోవాలి. తర్వాత ఆ డాట్స్ మనం కుట్టాం కదా, వాటి కిందకి పైకి అయితే ఇక్కడ అయింది, అలా రాకూడదు, సమానంగా అయితే రావాలి. పైనకి ఏమైనా మిగులుతుంది అంటే నేను చూస్తున్నాను, ఆ డాట్స్ ఏమైనా పెద్దవి చిన్నది వేస్తే ఏమైనా పైకి మిగిలింది అంటే మనం కటింగ్లో కూడా కొద్దిగంత వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంకొద్దిగా అంటే ఎక్కువ తక్కువ వచ్చినా ఎలా మనం సరిదిద్దుకోవాలో చూద్దాం. సరేనా. ఇక్కడైతే ఉక్కు పట్టికి కాజా పట్టికి క్లాతులు అయితే జాయింట్ చేసుకొని చూడండి ఎలా కుడుతుందో. అమ్మాయి కూడా కొద్దిగా, నేను వీడియో అయితే ఫాస్ట్గా పెట్టాను కానీ కొద్దిగా స్లోగానే కుడుతుంది. ఎందుకంటే కొద్దిగా నీట్గా, అంటే ఉన్నీలే అని తొందర కుట్టేసి ఎలాగలా కాకుండా కొద్దిగా నీట్గా బాగా కుడుతుందనమాట. సరేనా. అయితే ఇక్కడ 2 అయితే చేస్తుంది. అలానే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఉండండి. ఈ వీడియోలో బోలెడని టిప్స్ అయితే ఉన్నాయి, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. సరేనా. అలానే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇంకా మీకు క్లారిటీ కావాలి, ఇంకా మీకు మంచి టిప్స్ రావాలి అంటే మన ఛానల్లో బేసిక్ టైలరింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అలానే 30 డేస్ టైలరింగ్ క్లాసెస్ వీడియోస్ కూడా ఉన్నాయి, డ్రెస్ వీడియోస్ కూడా ఉన్నాయి, బేసిక్ డ్రెస్ వీడియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి వీడియోస్ చూడండి. ఎందుకంటే ఒక బ్లౌజులో ఒక 20 వీడియోలు వస్తాయి అన్నమాట.
బేసిక్ టైలరింగ్ క్లాసెస్ అంటే. ఎందుకంటే ఓన్లీ సేఫ్ బెల్ట్ కోసమే ఒక వీడియో ఉంటుంది, ఓన్లీ ఉక్కు బెల్ట్ కోసమే ఒక వీడియో ఉంటుంది, ఓన్లీ మెడపట్టి కోసం ఒక వీడియో ఉంటుంది. కాబట్టి ఒక్కదాని గురించే చేసేటప్పుడు ఏమంటే చాలా వివరంగా ఉంటుంది, మీకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. దగ్గర నుండి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చెప్తాం కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు కొత్త వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి, సరేనా? ఎందుకంటే బేసిక్ టైలరింగ్ క్లాసెస్లో వచ్చేసి నేను 105 క్లాసులు అయితే పెట్టాను. అందులో ఎవ్రీ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కస్టమర్ బ్లౌజులు కుట్టే వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి, టిప్స్ అయితే కూడా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి, సరేనా? అయితే ఇప్పుడు ఉక్కు పట్టి ఎలా వేసుకోవాలో వీడియోలో అయితే చూస్తున్నారు కదా, అదే పద్ధతిలో మీరు కూడా ఫాలో అయిపోండి. ఇక్కడ వెడల్పులు పొడవులు అవన్నీ నేను కటింగ్ వీడియోలో చెప్పాను, ఉక్కు పట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలానే సేఫ్ బెల్ట్ ప్రతి ఒక్కటి కూడా కటింగ్ అనేది వీడియోలో చాలా క్లారిటీ అయితే ఇచ్చాను. ఆ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి. ఇప్పుడైతే ఉక్కు పట్టి వేసిన తర్వాత ఖచ్చితంగా చాలామంది అయితే ఇలా చూసుకోరు. చూడండి, ఈ విధంగా ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే కొత్త వాళ్ళకి ఒక అవగాహన కూడా ఉండదు. అలాంటప్పుడు మనకు చూసారా ఇక్కడ అనేది మనకి కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా, రెండు సమానంగా రావాలంటే ఈ విధంగా కటింగ్ చేసేయండి. ఇలా కటింగ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమీ రాదు. చూడండి, నేను ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్తాను. అయితే ఇది కాజా పట్టీలో ఎక్కువ వచ్చింది కాబట్టి కాజా పట్టీ కట్ చేసాము. ఇక్కడైతే చూడండి, ఉక్కు పట్టీలో లోపలికి మనం ఫోల్డ్ చేయడం వల్ల ఏమంటే రౌండ్ అనేది తగ్గిపోతుంది, ఎలా అయినా సరే రౌండ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ రౌండ్ మరికొద్దిగా మనం తీసుకోవాలి, తీసుకుంటేనే మనకి రౌండ్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది, వీ షేప్ లేకుండా. ఆ రౌండ్ మనం తీయకపోతే మనకి వీ లాగా వచ్చేస్తుంది. చాలామంది మాకు ఫ్రంట్ రౌండ్ రావట్లేదు అంటారు, అదే కారణం అనమాట. చూడండి, అమ్మాయి కొలం అంటే ఎలా కొలిసేస్తుంది చూడండి. ఆ విధంగా నెక్ అనేది మనం ఖచ్చితంగా కొలుసుకోవాలి. మీరు కొలవరు కాబట్టి మీకు షోల్డర్ జారిపోవడం లేదంటే టైట్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ విధంగా కొలుసుకోవాలి, కొలుసుకుంటేనే మనకి లూజులు టైట్లు. నేను చూడండి, ఇప్పుడు నేను కొలిసి చూపిస్తాను. అమ్మాయి అయితే అస్సలు కొలవడం అయితే రాలేదు. కాబట్టి ఫస్ట్ మనం ఎలా కొలుసుకోవాలంటే ఆ రౌండ్ చుట్టూ ఒక పావించ్ అనేది ఆ విధంగా మనం రౌండ్ తీసేసుకోవాలి. అలా తీసేసుకొని దాని మీద మనం కొలవాలి. కొలిస్తే మనకి ఎంత వచ్చింది చూసుకోవాలి. మన బాడీ మెజర్మెంట్స్లో రౌండ్ ఎలా చూసుకోవాలని నేను చెప్పాను కదా, 8.5 అయితే వచ్చింది కదా. ఇక్కడైతే ఖచ్చితంగా 9 ఇంచీలు అయితే రావాలి. ఆల్రెడీ ఉక్కు పట్టి కాజా పట్టి మనము కుట్టేసాం కాబట్టి ఓన్లీ షోల్డర్లో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వస్తే సరిపోతుంది, సరేనా? 9. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో వచ్చేసి టక్స్ అనేది ఇలా 4 ఇంచులకు అలా మార్క్ చేసుకొని అటు ఇటు ఒక 1/2 ఇంచ్ అలా మార్క్ చేసుకొని డాట్స్ అయితే కుట్టేస్తే సరిపోతుంది. ఇంకా చాలామంది అయితే డౌట్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు, వాటికి షార్ట్ వీడియో చేస్తానని చెప్పాను. కాకపోతే ఇప్పుడు క్రిస్మస్ పండగ కాబట్టి కొద్దిగా అసలు ఖాళీ లేదు, అందుకని నేను చేయట్లేదు. కొన్ని రోజులు ఓపిక పట్టండి, నేనైతే చేస్తాను. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే చెప్తాను. అలానే టిప్స్ అయితే చెప్తాను. టిప్స్ చాలా అయితే ఉన్నాయి, అన్నీ రాసి పెట్టుకున్నా. కానీ టిప్స్ చెప్పడానికి టైం అయితే లేదు, అన్నీ అయితే మీకు చెప్తాను. మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. వీడియోస్ని అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన వీడియోస్ కాదు, ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ అయితే చూడండి. ఈ మధ్యన అయితే సరిగ్గా నేను వీడియోస్ అయితే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ అయ్యి వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఇక్కడైతే ఆ క్లాత్లు అనేది జాయింట్ చేసుకొని ఇక్కడ నడుం బెల్ట్ అయితే వేసేసుకుంటుంది. నడుం బెల్ట్ చూడండి అక్కడైతే ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ మనకి టక్స్ వచ్చింది కాబట్టి ఈ క్లాత్ కూడా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి చిన్నగా. చూడండి అమ్మాయి ఏ విధంగా అయితే చూడండి చిన్న ఫోల్డ్ అయితే ఇచ్చేసింది కదా, ఇప్పుడు లాస్ట్ వరకు అయితే తీసేసుకొచ్చేస్తుంది. అయితే ఎప్పుడైనా సరే మీరు కుట్టేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ వీడియోని మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల ఏమంటే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒకటి మిస్ అయిపోతారనమాట, మీకు క్లారిటీ అనేది ఉండదు. అది నేనైతే చెప్పాలి అనుకుంటున్నాను, సరేనా? దానిపైన టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అలా వేసుకొని ఇప్పుడు పెద్ద కుట్టు ఒకటి వేసేస్తే సరిపోతుంది అనమాట. అయితే ఇక్కడ నడుం బెల్ట్ వచ్చేసి మనకి గట్టంచు వచ్చింది, ఏమంటారు మనకి లైనింగ్లో పక్కకి కంపెనీ అంచు అయితే వస్తుంది కదా, ఆ అంచు వచ్చింది కాబట్టి ఆమె ఫోల్డ్ చేయకుండా అలానే కుట్టేసింది. ఇప్పుడు వచ్చేసి జస్ట్ షోల్డర్స్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే ట్రిమ్ చేస్తుంది చూడండి, చాలా నీట్గా బాగా కరెక్ట్గా అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తప్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడండి ఇటు సైడ్ అటు సైడ్ అయితే ఒకసారి చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలన్నమాట ముందే సైడ్స్, ఓకేనా? ఇప్పుడైతే
ఒక పావించు కంటే కొంచెం ఎక్కువ అటు మన ఆమ్ హోల్ రౌండ్ సైడ్ అయితే పట్టుకోవాలి. షోల్డర్ జారకూడదు అంటే ఒక పావించు హాఫ్ ఇంచు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ వచ్చేసి రౌండ్ సైడ్ పట్టుకోవాలండి, కొద్ది క్రాస్గా. అలా పట్టడం వల్ల ఏమంటే మనకి షోల్డర్ జారకుండా బాగుంటుంది. చూడండి, ఆ విధంగా కూడా మనం కరెక్ట్గా చేసుకోవాలి ముందే, అంటే హ్యాండ్స్ జాయింట్ చేయకముందే మనం ఈ టిప్ అయితే తెలుసుకోవాలి. అయితే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ లాస్ట్ సైడ్ జాయింట్ వరకే చూస్తున్నారు, అవతలకు చూడట్లేదు. ఏమైంది, అక్కడికి ఒక 5 మినిట్స్ ఉంది, 5 మినిట్స్ చూస్తే ఏమవుతుంది, అక్కడే మెయిన్ ఇంపార్టెంట్ ఒక కొలత అయితే ఉంది, అది మీరు ఎవ్వరూ చూడట్లేదు. మాకు ఏమంటే కామెంట్స్ ఏమంటే పెడతారంటే అసలు మాకు సైడ్ జాయింట్ చేస్తే లూజు టైట్ వస్తుంది అంటే చూడాలి కదా, లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా నడుము లూజు మిడిల్ లూజు కొలుసుకునేది ఎవ్వరూ చూడట్లేదు, సైడ్ స్టిచ్చింగ్ వేసే వరకే చూస్తున్నారు. అది కాదు, లాస్ట్ అండ్ ఫైనల్ వరకు అయితే చూడండి. ఒక్క 5 మినిట్స్ మీకు వేస్ట్ అయినా పర్లేదు, ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్లోనే ఉంటుంది, సరేనా? కాబట్టి అలా చూసుకోండి. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి మనం క్లాత్ అయితే రెడీ చేసుకొని హ్యాండ్స్కి అయితే వేసేసుకుంటుంది. అక్కడ కొద్ది క్రాసులు ఉన్నాయి కాబట్టి ఆ క్రాసులు అనేది అంటే మనము కిందకి క్రాస్ తీస్తాం కదా, హ్యాండ్స్లో కిందకి కూడా తీస్తున్నాం కదా, కాబట్టి అక్కడ కొద్దిగా తేడా వస్తే కటింగ్ చేసుకుంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు మందం మీద ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది ఎడ్జ్లో, సరేనా? అయితే హ్యాండ్ పీస్ మీద చూడండి పైన వచ్చేసి అది ఆ క్లాత్ అనేది మనకి కుట్లు అవన్నీ రాంగ్ సైడ్ అయితే వేసుకోవాలి, కుట్లు అవన్నీ కనిపించేటట్టు. ఇప్పుడు ఆ క్లాత్ అనేది పక్కకు పెట్టేసి టాప్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా టాప్ స్టిచ్ చేసుకోవడం వల్ల హ్యాండ్ ఫోల్డింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. సైడ్స్ వచ్చేసి మనకి నార్మల్ అంచు అయితే ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది అలా ఫోల్డ్ చేసుకొని కుట్టేయాలి. తర్వాత అది ఫోల్డ్ చేసుకొని ఒక పెద్ద కుట్టేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అయితే మీరు చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్లో ఆఫ్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు అయితే రన్ అవుతున్నాయి, మీరు కావాలంటే నేర్చుకోవచ్చు. అయితే దాని గురించి క్లారిటీ కోసం ఇంకొక వీడియో అయితే చేస్తాను. చాలామందికి ఇంకా క్లారిటీ కాలేదు ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసుల గురించి, కాబట్టి నేనైతే ఇంకొక వీడియో అయితే చేస్తాను. చూడండి, ఇలా మనము హతుకులు అయితే వేసాం కదా హ్యాండ్స్కి, ఖచ్చితంగా ఆమ్ హోల్ రౌండ్ లూజు అలానే హ్యాండ్ లూజు చూసుకొని మార్క్ చేసుకోవాలి. అలానే ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ కటింగ్ చేసుకోవాలి, సరేనా? ఇక్కడైతే క్లాత్లు అయితే చూడండి, కింద పీస్ వచ్చేసి మనకి రాంగ్ సైడ్ ఉండాలి, పైన పీస్ వచ్చేసి రైట్ ఉండాలి, అలా ఒకదాని మీద ఒకటి బోర్లించినట్టు వేయాలి. అలా వేసి ఇప్పుడు లోతు అయితే తీసుకోవాలి. లోతు తీసేటప్పుడు చూసారా ఇక్కడ ఏ విధంగా ఉంది, అలా అయితే ఉండకూడదు, అదైతే మీరు చూసుకోండి, సరేనా? అయితే హ్యాండ్స్ లూజు ఆమ్ హోల్ లూజ్ వేసుకొని కరెక్ట్గా లెక్క చూసుకొని మీకు ఎంత అయితే లూజ్ కావాలి ఖర్చుతో కలిపి చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసుకోండి. ఇలా లోతు తీయండి, లోతు తీసినప్పుడు క్రాసులు లేకుండా చూసుకోండి. ఇప్పుడైతే చూడండి, ఆమ్ హోల్ రౌండ్లో వచ్చేసి క్లాత్ అనేది మనకి వేరేగా ఉంది కదా, అది అనేది మనం చాలా నీట్గా మనము ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టు, అలానే షోల్డర్లో ఎక్కువ తక్కువ లేకుండా అలా ముందే మనం ఇక్కడ అయినా సరే అక్కడ ఉబ్బెత్తుగా ఉంది చూసారా, అలా ఉబ్బెత్తు రాకూడదు, అలా వస్తేనే ముడతలు అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. అందుకే నేను చాలా వీడియోస్లో అయితే దీని గురించి స్పెషల్గా వీడియోస్ కూడా చేశాను, మన క్లాసెస్లో అయితే ఉన్నాయి, మీరైతే చూడండి. ఎందుకు అంటే మనము హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కుట్టేటప్పుడు మనకి ముడతలు అలాంటివి ఏవి రాకూడదు అంటే ఖచ్చితంగా ఆ టిప్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మన హ్యాండ్ మధ్యలో కట్ పెట్టుకొని ఉంటాం కదా సెంటర్ పాయింట్, ఆ సెంటర్ పాయింట్ పెట్టేసి మనం ఒక 1/2 ఇంచు కంటే తక్కువ 1/2 ఇంచు కంటే ఎక్కువ ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. హ్యాండ్ పీసు తర్వాత వచ్చేసి అలా ఫ్రంట్ పార్ట్లో ఆ విధంగా పెట్టేసుకుంటే, ఫ్రంట్ మనం ఆల్రెడీ లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి ఉండేటట్టు చూసుకోండి, సరేనా? తర్వాత ఆ షోల్డర్ నుండి ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసేయండి. తర్వాత డైరెక్ట్గా ఈ చివరి నుండి ఆ చివరి వరకు మీరైతే స్టిచ్ చేసేయండి. చూసారా, మనము ఆమ్ హోల్ రౌండ్ కరెక్ట్గా కట్టించుకున్నాం కాబట్టి, అంటే ఎక్స్ట్రాలు ఉన్నవంతా కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్
ఫ్రంట్ పార్ట్ సమానంగా అయితే వచ్చేసాయి. ఆర్మ్ హోల్ రౌండ్లో క్లాత్, ఈ కింద క్లాత్ కానీ పైన క్లాత్ కానీ మిగలడం అయితే లేదు. ఇదే ఒకవేళ బ్లౌజ్ కొలత మనం తీసుకున్నామా అంటే కొంచెం అంత అటుగా ఇటుగా ఉంటుంది, మిగులుతుంది, ఒక పావించ్ హాఫ్ ఇంచ్ అలా మిగులుతుంది అనమాట. బాడీ మెజర్మెంట్ అన్నాక కరెక్ట్ లెక్కతోనే మనకి ఇదైతే అవుతుంది. ఇక్కడైతే తను మెడపట్టి అంతా పీసులు అంతా జాయింట్ చేసింది కాబట్టి ఇప్పుడు మెడపట్టి అయితే వేసేసుకుంటుంది. మెడపట్టి వేసుకునేటప్పుడు క్రాసులు అయితే ఆల్రెడీ కటింగ్ వీడియోలో క్రాస్ పీసులు అయితే మనం కట్ చేసుకున్నాం కదా, వాటికైతే జాయింట్ అయితే చేసేసింది ఆల్రెడీ. సరేనా. ఇప్పుడు మెడపట్టి వేసేటప్పుడు కూడా కరెక్ట్గా మనకి పావించు కుట్టుల్లోకి అయితే తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ అంత వెడల్పు అయితే కాదు, జస్ట్ పావించు తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనం కుట్టేటప్పుడు ఎప్పుడైనా క్లాత్ అనేది రౌండ్లు వచ్చే దగ్గర రౌండ్ లాగే మనం పెట్టుకొని కుట్టాలి. అలాంటప్పుడు మనకు ముడతలు రావు. చాలామంది కామెంట్ చేశారు, దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఏంటి అంటే, ఇలా క్లాత్ అనేది మనకి ఒంటికి అద్దినట్టు కాకుండా ఇలా లేస్తున్నట్టు అవుతుందంటే, ఇక్కడ క్రాసు దగ్గర కూడా చూడండి, మన నెక్ రౌండ్ ఉంది కదా, నెక్ రౌండ్లో చూడండి ఇక్కడ రౌండ్ అలా పెట్టుకుంటూ మెడపట్టి క్లాత్ తిప్పుకుంటూ మనమైతే చేయాలి. చాలామంది అయితే అయినం కరెక్ట్గా స్ట్రైట్గా సాగదీసేస్తూ ఉంటారు. సాగదీయకూడదు అనమాట. ఎప్పుడైనా సరే రౌండ్స్ దగ్గర ఎప్పుడు సాగదీసి కుట్టకూడదు. ఇంకా దాని గురించి ఇంకా మరెన్నో టిప్స్ పెట్టేసి నేనైతే వీడియో అయితే చేస్తాను, సరేనా. ఇంకా చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు, వీడియో చేస్తానన్నాను, చేయలేకపోయాను. ఎందుకంటే చేస్తాను త్వరలోనే, ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ పండగ కదా, కొద్దిగా బిజీగా ఉంటామంతే, వీడియోస్ ఎక్కువగా చేయడానికి అయితే టైం అయితే ఉండదు. కాబట్టి మీరైతే అడ్జస్ట్ అవ్వండి 2 రోజులు. తర్వాత వచ్చేసి గొంతు అయితే ఏం బాగలేదు, దానికి కూడా మీరైతే అడ్జస్ట్మెంట్ అవ్వండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత మెడపట్టి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి ఒక పావించి అలా ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం తీసేసుకుంటాము. అటు సైడ్ ఇటు సైడ్ ఇలా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అయితే మనము కట్లు పెట్టుకోవాలి. ఈ అమ్మాయి అయితే కట్లు పెట్టలేదు, నేను చెప్పడం మర్చిపోయాను. అక్కడ రౌండ్స్ దగ్గర ఒక 2-3 కటింగ్లు ఇచ్చుకోవాలి, జస్ట్ కుట్టు తెక్కకుండా కట్లు ఇచ్చుకోవాలి. అలానే బ్యాక్ రౌండ్ దగ్గర కూడా కట్లు ఇచ్చుకోవాలి. అలా కట్లు ఇచ్చుకుంటేనే మనకి పైపింగ్ మెడపట్టి క్లాత్ ఎత్తకుండా శరీరానికి అద్దినట్టుగా ఆ విధంగా నీట్గా అయితే వస్తుంది, సరేనా. అలా కట్లు ఇచ్చుకోకపోయినా లేదు, కుడుతుండేటప్పుడు బాగా స్ట్రైట్గా బాగా లాగేసిన క్లాత్ అనేది ఇలా ఎత్తినట్టయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు అనేది క్లాత్ కిందకి ఫోల్డ్ చేసుకొని పైనకి వచ్చేసి ఖచ్చితంగా మనకు ఒక పావించు కొంచెం తగ్గినా పర్లేదనమాట. ఒక పావించు కొంచెం అంతా ఒక లైన్ అంతా తగ్గినట్టు ఆ క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకొని ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. లోపల అయితే క్లాత్ మనకు మిగులుతుంది, ఆ క్లాత్ అనేది వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఒక టిప్ అయితే చెప్దాం అనుకోను, నేను మర్చిపోయాను. అయితే మన వీడియోస్లో బోల్డ్ అని వీడియోస్లో అయితే ఉన్నాయిలేండి. మన వీడియోస్ పాత వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఒక్కసారి దగ్గర అయితే ఒక పావించ్ అనేది మిగిలిందనమాట బ్యాక్ సైడ్. అలానే మొత్తం అయితే సరిపోయాయి కదా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసుకోండి. మొత్తం బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకొని సెంటర్ పాయింట్కి మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకొని ఇక్కడైతే 7 ఇంచీలకు అయితే మార్క్ చేయండి. ఆ సెంటర్ పాయింట్ నుండి అటు 7 ఇంచీలకు మార్క్ చేయండి. 2 ఇంచీలకు ఖర్చు మిగిలిందా, 2.5 మిగిలిందా, 1.5 మిగిలిందా అబ్జర్వ్ చేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కాజా పట్టి వదిలేసి మనం 7 ఇంచీలు లేదు కాజా పట్టితో అయితే 7.5 ఆ విధంగా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకొని ఉక్కు పట్టీలో కూడా 7 ఇంచీలు అంటే 7, 7, 14, 14, 14, 28. నడుము లూజ్ అనేది 28 ఇంచీలు అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచీలు, 6 ఇంచీలకు అయితే మార్క్ చేసేసండి, సరేనా. కాబట్టి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మనకి ఇక్కడ ఎంత వచ్చింది అంటే 7.5 వచ్చింది. 7.5కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ పెంచినా సరే మనకి ముడతలు అనేవి సంఖ భాగంలో వచ్చేస్తాయి. కాబట్టి కరెక్ట్ లూజ్ అనేది మనం ఎప్పుడైనా సరే కరెక్ట్ పర్ఫెక్ట్ లూజ్ అనేది మనము తీసుకోవాలి. అందుకే కొలతలు తీసేటప్పుడు కూడా ఎటువంటి తేడాలు మనం పెట్టుకోకూడదు, కరెక్ట్గా తీయాలి. లూజులు టైటులు ఉన్నీలే కొంచెం లూజు తీద్దాము అలా అయితే పెట్టుకోకూడదు. చూడండి ఉక్కు పట్టి మీద కాజా పట్టి అయితే ఆ విధంగా పెట్టేసుకొని అవసరమైతే ఒక పిన్ పెట్టేసుకోండి, సరేనా. అయితే చూడండి, ఎవరైనా సరే ఇక్కడ వరకే చూస్తున్నారు, తర్వాత చూడట్లేదు, ఖచ్చితంగా కాసేపు ఆగండి.
సైడ్ జాయింట్ చేసాక మనము నడుము లూజు మిడిల్ లూజు ఎలా కొలుసుకోవాలి ఎలా చూసుకోవాలి దానికి కూడా అదే మెయిన్ అనమాట. బ్లౌజ్ ఫిట్టింగ్కి మనకి 4 కొలతలే మెయిన్. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, అందులో తేడా అయితే రాదు. కానీ నడుము లూజ్ అనేది మిడిల్ బ్రెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు చూసుకోవాలి. కటింగ్లో మిడిల్ బ్రెస్ట్ లూజ్ ఎప్పుడు చూసుకోము, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లో అయితే చూసుకోవాలి. సరేనా? కొత్త వాళ్ళు అనుకుంటారు మిడిల్ లూజ్ తీస్తున్నారు కదా కటింగ్లో ఎక్కడా చెప్పట్లేదు అనుకుంటారు. అది కటింగ్లో రాదు, స్టిచ్చింగ్లో వస్తుంది ఖచ్చితంగా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇది 100% బాగుంటుంది. నేను కొన్ని వందల మందికి అయితే స్టిచ్ చేశాను బాడీ మెజర్మెంట్స్తో. ఎక్కడ కూడా నాకైతే బాడీ మెజర్మెంట్స్తో స్టిచ్ చేసిన బ్లౌజు చెడిపోయింది అని నేను ఇంతవరకు అయితే వినలేదు, ఇన్ని సంవత్సరాల సర్వీస్లో, 13 సంవత్సరాల సర్వీస్లో. కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మనమైతే స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని ఈ విధంగా అయితే కిందకి లాక్ స్టిచ్ చేసుకొని ఆ విధంగా అయితే చేసాం కదా. తనైతే ఆ క్లాత్ని తిరిగేసి మళ్ళీ ఇటొక స్టిచ్ అయితే వేసేసింది అనమాట. ఇటు సైడ్ కూడా వేసేస్తుంది, ఇటు సైడ్ కూడా మళ్ళీ హ్యాండ్ నుండే వేసేస్తుంది. ఎప్పుడైనా నడుము దగ్గర నుండి మనము కానీ ఉల్టాలో వేసేస్తుంది. చూడండి ఇక్కడ నడుము లూజ్ అయితే చూసుకోండి. నడుము లూజ్ మనం మార్కింగ్ చేసాము, అయినా సరే ఒకసారి చూసుకోవడంలో తప్పులేదు కదా. చూసారా కొద్దిగా లూజ్ వచ్చింది, 28 మనకి ఇంచీలు అంటే అక్కడ 29కి ఎక్కువ వచ్చింది, అంటే ఒక 1 ఇంచ్ లూజ్ వచ్చింది. ఎలా లూజ్ వచ్చింది అంటే కొద్దిగా లూజ్ వచ్చేది ఆటోమేటిక్గా, క్లాత్లు అటు ఇటు కుడతా ఉంటే జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా. చూడండి ఇక్కడ మిడిల్ లూజ్ అనేది నేను కొలుసుకుంటాను. ఈ మిడిల్ లూజ్ అనేది ఆమెకి 34 అయితే వచ్చింది కాబట్టి ఆ 34లో ఇక్కడ ఎంత వచ్చిందంటే 36.5 అయితే వచ్చిందనమాట. అంటే ఒక 1.5 ఇంచ్ 2.5 ఇంచ్ ఎక్కువ వచ్చిందనమాట. అంతేనా, ఎక్కువ తక్కువ ఉందని మేమైతే నోట్ బుక్ అయితే ఒకసారి తీసుకుంటాము. మేము మెజర్మెంట్ ఏమైనా తప్పేమైనా చెప్తున్నామనేసి. కరెక్ట్గానే ఉంది, కొంచెం అంతా లూజ్ వచ్చింది కాబట్టి. ఇది కాటన్ కాబట్టి 2x2 కాబట్టి సింక్ అవుతుంది మనకి, ఎలా లేదన్నా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే సింక్ అవుతుంది. కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు మనము తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ వరకు అంటే మనము ఒక్క పార్ట్లోనే మనం ఒక 1/2 ఇంచ్ అలా కుట్లు వేసుకొనము అంటే 4 పావులు 1 ఇంచ్ అయిపోతుంది కదా. ఆ విధంగా అంటే నడుము లూజ్ అనేది ఇక్కడ నడుము లూజ్ కూడా మనము కొంచెం పట్టుకుంటే పట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. మనకి హ్యాండ్ లూజ్ సేమే వచ్చింది, నడుము అయితే కొంచెం లూజ్ వచ్చింది. మనం తడిపేటప్పుడు సింక్ అవుతుంది, ఇంకా కాజే ఒకటి ఎక్స్ట్రా వేస్తాం కాబట్టి నడుము లూజ్ వద్దు, ఓన్లీ మిడిలే తీద్దాము అన్నది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.